లేటెస్ట్‌గా ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది. అదేంటంటే అండర్ గ్రౌండ్‌లో వాళ్ళ ఉన్న వెపన్స్ అంటే ఆయుధ సంపత్తి, డ్రోన్‌లు లేకపోతే మిస్సైల్సు వీటిలతోటి ఒక వీడియో చేసింది. చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే నిజంగా అవి నిజమైన వీడియో అనుకోవాలా? లేకపోతే అంత ఆయుధ సంపత్తి అవన్నీ ఇరాన్‌కు ఉన్నాయనుకోవాలా? అంటే కొంత ఇరాన్ హార్మోజ్ జలసంధిని కాపాడుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు అనుభవాలు చెప్తున్నాయి. అంటే హ్మ్. ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా హార్మోజ్ జలసంధి అనగానే అవును. అమెరికా కూడా ఎప్పుడు అక్కడ ఛాలెంజ్ సందర్భాలు కూడా లేవు. అవును. ఇరాన్‌కి సంబంధించిన ఘర్షణ ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు ఘర్షణ జరిగినప్పుడు కూడా హార్మోజ్ ఎప్పుడు ఇజ్రాయెల్ కూడా టచ్ చేయలేదు. హ్మ్. టచ్ చేస్తే నష్టం ఎక్కువ ఉంటుందనే విషయం. కాబట్టి మనకు కొన్ని ఫోటోస్ పంపించాయి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. హ్మ్. కానీ మొత్తం మీద హార్మోజ్ జలసంధిని రక్షించుకోగలిగిన బలంతోటే ఇరాన్ తన ఇజాన్ని కొనసాగిస్తుంది. హ్మ్. ఒకవేళ ఆ ప్రాంతంలో గనుక ఇరాన్ ఓడిపోతే మొత్తం పోయినట్టే గదా! అవును. కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు ఇంత యుద్ధం జరిగి ఇంత ఇన్ని 15 రోజులు జరిగినా గూడా హార్మోజ్ జలసంధిలో విజయ కేకలు పెడుతూ అమెరికా నౌకలు వచ్చిన సందర్భాలు మీరు చూడలే, నేను చూడలే గదా! హ్మ్. దాదాపు 37 నౌకలు ఆగిపోతే 37 నౌకలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళు అనుమతిచ్చారు. అంటే ట్రంప్ అహంభావంతోటి నేనే భారత్‌కి అనుమతిచ్చా అన్నాడు. అహంభావంతో కూడుకున్న చవక ప్రకటన హ్మ్. అది. ఒక అమెరికా లాంటి దేశం అధ్యక్షుడు ఒక సార్వభౌమ దేశాన్ని పట్టుకొని నేను అనుమతిస్తున్నాను 30 రోజులు అని ప్రకటించడంలోనే చౌకబారుతనం కనబడతా ఉంది. దాన్ని ఖండించుకోకపోవడం అనేది మన పరిపాలకుల యొక్క ఆహ్, పరిపాలకులకు సంబంధించిన విషయంలో మనం నిరాశపడే పరిస్థితికి నెట్టివేయబడ్డాం మనం. సరే ఆ చర్చ అక్కడ పక్కన పెడితే, ఈరోజు హార్మూజ్ జలసంధి గుండా అమెరికా సైన్యం విజయకేతనాలు ఎగిరేసుకుంటా పోయిన సందర్భాలు మనం లేవు. అమెరికా ఆర్మీ జెండాలు మనకి ఇక్కడేం కనిపించట్లేదు. ఇజ్రాయెల్ జెండాలు కనిపించట్లేదు. అంటే ఇరాన్ ఇంకా దాని మీద పట్టు సంపాదించిన విషయం మనకు క్లియర్‌గా ఉంది. హ్మ్. మరి బహుశా ఇప్పటివరకు ఇరాన్ పట్టు సంపాదించిన విషయం క్లియర్‌గా ఉంది కాబట్టి ఈ నౌకలు పోలేదు. అదే ఈరోజు ఇరాన్ చెప్తున్న ప్రకటన ఏదైతుందో అది వాస్తవమని మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళం ఈ సంబంధాలను జాగ్రత్తగా చూసేవాళ్ళు నమ్మాల్సిన అవసరం కనబడతా ఉంది. అదే సత్యంగా కావచ్చు కూడా. డాక్టర్ రియాజ్ గారు ఇప్పుడు కర్గ్ అత్యంత స్ట్రాటజిక్ ప్లేస్ ఏదైతే ఉందో కర్గ్‌లో కొన్ని మిలిటరీ బేస్‌ల మీద, మిలిటరీ స్థావరాల మీద యూఎస్ దాడి చేసింది. అయితే అక్కడ ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయలేదు. ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే మిడిల్ ఈస్ట్‌లో గల్ఫ్ దేశాల్లోని వాళ్ళ ఆయిల్ బేసులు వీటిలన్నిట్ల మీద కూడా మేము ప్రతి దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఒకవేళ టచ్ చేస్తే కర్గ్‌లోని ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని టచ్ చేస్తే ఇరాన్ తీవ్రత ఏ విధంగా ప్రతిఘటించే అవకాశం ఉంది? ఇప్పుడు నేను దాని చెప్పినట్టుగానే ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎంత ఇప్పుడు ఇప్పుడు తీవ్రంగా మనం ఉంటుంది? మాట్లాడుకున్నట్టుగానే ప్రపంచం కొన్ని సంవత్సరాల వరకు ఆయిల్ సంక్షోభంతో పాటుగా హ్మ్. మిగతా మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఏ మనకు దిగుమతులున్నాయో లేదా హ్మ్. అక్కడికి పోయే ఎగుమతుల మీద ప్రభావం ఉంటుంది. అది బహుశా కరోనా కన్నా ఎక్కువ ఇంపాక్ట్ ప్రపంచం మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది కరోనా కన్నా ఎక్కువ ఎక్కువుంటుంది. ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎందుకోసమంటే మొత్తం ప్రపంచానికి సంబంధించి 30% ఎగుమతులు, దిగుమతుల మీద ప్రభావం పడ్డప్పుడు 30% పూడ్చుకోవడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది గదా! హ్మ్. అంత ఈజీ కాదు కదా! కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ఈరోజు మనకు అమెరికాకు, ఇజ్రాయెల్‌కి మధ్య కూడా ఒక విషయంలో విభేదం వచ్చింది. ఆ విషయం ఏందంటే, అమెరికా ఏమనుకుంటుంది, ఆయిల్ నిల్వలు చాలా మంచిగా బంకర్‌లలో, అట్లాగే గనులల్లో, హ్మ్. కార్ఖానాల్లో అట్లే ఉండాలని అమెరికా కోరుకుంటుంది. ఎందుకోసం అమెరికాకు కావాల్సిందేంది, ఇరాన్‌లో రిజైమ్ చేంజ్ కావాలి. కొత్త ప్రభుత్వం రావాలి. వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వంతోటి అమెరికా ఒప్పందం పెట్టుకోవాలి. ఆ ఒప్పందంలో డాలర్ బేస్ ఎకానమీ జరగాలి. డాలర్ బేస్ ఎకానమీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అమెరికాకు లాభాలు రావాలి. అమెరికాకు అవసరమైతే ఉచితంగా వాళ్ళు ఆయిల్ పంపగలగాలి. ఇది అమెరికా కోరుకుంటున్న భవిష్యత్తు మధ్యప్రాచ్యం. ఇజ్రాయెల్ కోరుకుంటున్న మధ్యప్రాచ్యం ఏంది? అంటే ఇరాన్ మొత్తం ధ్వంసం కావాలి. ప్రజలు చనిపోవాలి. అట్లాగే ఇరాన్ సైన్యం ఇంక భవిష్యత్తులో కోలుకోకుండా ఉండాలి. మొత్తం ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్‌కి ఎట్లాంటి బెదిరింపులు భవిష్యత్తులో ఇజ్రాయెల్ సస్టైన్‌కి ఎట్లాంటి ఆటంకాలు రాకుండా కూడాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. ఇజ్రాయెల్ ఏం కోరుకుంటుంది? మొత్తం ఆ ప్రాంత ప్రజలతో సహా నాశనం కావాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. అమెరికా ఏం కోరుకుంటుంది? మొత్తం నాశనమైనా మాకు అభ్యంతరం లేదు గానీ, ఆయిల్ నిల్వలు మాత్రం అట్లే ఉండాలని కోరుకుంటుంది. అవును. కాబట్టి సహజంగా ఆయిల్ నిల్వలు ధ్వంసమయ్యే ప్రయత్నం వైపు అమెరికా పోద్దనేది నేను అనుకోను నేను. హ్మ్. ఎందుకోసమంటే అమెరికాలో పెట్టుబడులు పెట్టే ఈ దేశాలున్నాయి. అట్లాగే ఓవరాల్ ప్రపంచంలో ఎకానమీలో ఏ సంక్షోభం జరిగినా గూడా, ఆ సంక్షోభం యొక్క మొట్టమొదటి ఇంపాక్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీదే పడతది. కానీ హ్మ్. మొత్తం డాలర్ మారకాలు గదా! అవును. ఒక ఇరాన్‌తో తప్ప, ఇరాన్, చైనాతో తప్ప అన్ని ఇష్యూస్‌లో దరిదాపుగా డాలర్ మారకం. చైనాలో గూడా చాలా అంశాల మీద డాలర్ మారకం. కొన్ని విషయంలో వాళ్ళ హ్మ్. కరెన్సీని గూడా మనం హ్మ్. కరెన్సీని గూడా రికగ్నైజ్ చేస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో బహుశా క్రూడ్ ఆయిల్‌ను విధ్వంసం చేసే ప్రయత్నాన్ని అమెరికా చేయకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి.
అదే ఏదో ఒక ఏదో ఒక రోజు ఇరాన్ లొంగిపోతుంది. ఇలా ట్రంప్ ప్రకారం కూడా ఉంది. ఇరాన్ లొంగిపోతది. హ్మ్. ఆశాభావంతో ఉన్నా అన్నాడు. అవును. ఇరాన్ లొంగిపోతే మొత్తం ఆ చమురు నిల్వల మీద తన ఆధిపత్యం ఉండాలని అమెరికా కోరుకుంటుంది. కాబట్టి వాడు విధ్వంసం చేయకపోవచ్చు. రెండోది కూడా ఏం కోరుకుంటుందంటే, ఒకవేళ గనుక నిజంగా ఇరానే దాడులు చేస్తే, మొత్తం ప్రపంచానికి సంబంధించిన చమురంతా కూడా అప్పుడు కేవలం మనకు వెనెజులా, రష్యా మీద కూడా దాని ప్రభావం ఉంటది. కాబట్టి ఆర్థిక మహాప్రళయం. మహాప్రళయం వస్తది. ఆ హ్మ్. ప్రళయం వల్ల మొట్టమొదటిసారిగా నష్టపోయేది అమెరికాకు సంబంధించిన వ్యాపారవేత్తలు. ఎందుకంటే అమెరికా పెట్టుబడిదారులకు స్వర్గధామం. అవును. కాబట్టి వాళ్ళ పెట్టుబడిదారులు నష్టం పోతే అమెరికా నష్టపోయినట్టే కదా! బహుశా అంత ఎక్స్‌ట్రీమ్ వైపు ఆయిల్ నిల్వలను విధ్వంసం చేసే వైపు పోవడానికి అమెరికా సాహసించకపోవచ్చు. ఎందుకంటే ఒకటి ఇరాన్ మీద ఆయిల్ రిఫైనరీల మీద గానీ, ఇరాన్‌కి సంబంధించిన ఆయిల్ నిల్వల మీద దాడి జరిగిన మరుక్షణమే పెద్దాడులు జరుగుతాయనే విషయం తెలుసు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా మందికి అవగాహన ఉండదండి. హ్మ్. క్రూడ్ ఆయిల్ అనేది ఒక ఊట లెక్క వస్తుంటది సార్. అవును. ఒకసారి ఆ ఊటను ధ్వంసం చేస్తే ఏమైద్దంటే మళ్ళా ఊట రావడానికి టైం పడుతుంది. హ్మ్. అంటే అది ఇట్లా ఫ్లో లాగా ఉండదు. ఇప్పుడు నదిలో నీళ్లు వదిలిపెడితే ఫ్లో లాగా వస్తుంటది. హ్మ్. అట్లాగా ఊటలాగా ఊరుకుంటూ వస్తా ఉంటప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ ఊటను ఎక్కడైతే ఊట వస్తుందో, అంటే ఆయిల్ లోపల నుంచి ఉబికి బయటకొస్తుందో అవన్నీ కూడా ఫాసిల్స్ కదా! అవును. మనకు శిలాజాలు కదా! అవన్నీ కూడా. అవి విధ్వంసం అయినప్పుడు మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఆయిల్ రికవర్ చేసుకోవడానికి టైం పడుతుంది. హ్మ్. దీన్ని నేను ఏ ఎగ్జాంపుల్‌తో చెప్తున్నంటే, కువైట్ మీద ఇరాక్ దాడి చేసిన తర్వాత హ్మ్. అమెరికా కువైట్ సపోర్ట్‌గా వచ్చింది. అప్పుడు ఇరాక్ సైన్యం వెనక్కెళ్ళిపోయింది. పోతూ పోతూ కువైట్‌కు సంబంధించిన మొత్తం ఆయిల్ బౌలన్నిటిని తగలబెట్టి ఎళ్ళిపోయిందన్నట్టు. హ్మ్. కువైట్ దాదాపుగా నాకు తెలిసి ఒక ఒక అర్ధ దశాబ్దం అంటే హ్మ్. 5-6 ఇయర్స్ హ్మ్. మళ్ళీ ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులైనవి. అంటే ఒక దేశంలో అమెరికా అప్పటికి ఇంత ఇంత యుద్ధానికి సంబంధించిన సోఫిస్టికేటెడ్ వెపన్స్ కూడా లేవు. అప్పుడు ఇరాన్ బౌలను తగలబెట్టిపోతే, హ్మ్. మళ్ళీ కువైట్ ఉత్పత్తి చేయడానికి 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు టైం తీసుకుంటే, ఇప్పుడున్న టైంలో అదే జరిగితే అన్ని దేశాలు మళ్ళా పెట్రోల్, క్రూడ్ ఆయిల్‌ను గనక మళ్ళా రీప్రొడ్యూస్ చేసుకోవడానికి 5, 6 సంవత్సరాలు తీసుకుంటే, ప్రపంచం యొక్క ఎకానమీ ఎటువైపు పోతుందో మీరు ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. నేను చేతులెత్తి ప్రపంచ ప్రజలకి, భారతీయులకి, తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. యుద్ధం మనం వేల సంవత్సరాల నుంచి నిర్మించుకున్న నాగరికతను విధ్వంసం చేస్తుంది. హ్మ్. యుద్ధాన్ని ఎప్పుడు మనం సపోర్ట్ చేయకూడదు. శాంతియుత ప్రపంచం వైపు మనందరం ప్రయాణం చేసే ప్రయత్నాలు ఏవున్నా కూడా కలిసికట్టుగా మనం సపోర్ట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ రియాజ్ గారు.